ఇంకొకటి మనం చర్చ్లో చూస్తుంటాం, లైక్ ఒక బోర్డ్ వెనకతలో ఒక పాస్టర్ ఉంటారు, లేదంటే ఫాదర్ ఉంటారు, అక్కడ వింటూ ఉంటారు, అంటే దేవుడికి కన్ఫెషన్. Did you ever? Yes, we have to do it. We have to do it every 6 months compulsorily for Catholics. Okay, Catholics లో ఇవన్నీ ఉన్నాయి. Do you అంటే లైక్ ఇప్పుడు నా కెమెరా ముందు చెప్పలేనివి, లేదంటే అమ్మా నాన్నకి చెప్పలేనివి నిజంగానే ఆ పాస్టర్ తో చెప్పుకోగలరా? Yes. We don't say pastor, we say father. I'm sorry. నాకు ప్రాపర్ గా తెలియదు. You are free with me, you can tell. No, we call them as fathers. They are priest అని చెప్తారు, లేదా ఫాదర్ అని చెప్తాము. ఆయనకి మనం అన్ని ఎంత క్రైమ్ చేసినా, ఎంత సిన్ చేసినా we tell him and we get that forgiveness. And a forgiveness రావడం వల్లే we can go. అంటే even so many people in their death bed, ఒక్కొక్కరు ఏమంటారు బెడ్ రిడన్ అయి ఉంటారు చాలా మంత్స్. సో బట్ చచ్చిపోయే ముందు అది చేసుకుంటే ఈవెన్ టు డై యూ ఫీల్ సో రిలీవ్డ్ that you have confessed. ఎంతో మంది ఆ భారంలో బ్రతుకుతారు కదా, to live in that weight of your sin. You have done wrong to someone, later you have realized, first go and say sorry to that person. Of course నీవు దేవుడికి సారీ చెప్పి ఆయనకి సారీ చెప్పకపోతే అది ఫర్గివ్ అయినట్టు కాదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఫర్గివ్నెస్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్గివన్ సంబడి, ఇంకొకరిని ఫర్గివ్ చేయకుండా తిరగడం కూడా ఒక భారమే. ఒక ఎనిమిటీని తీసుకుని తిరగడం కూడా భారమే. కానీ వాళ్ళని మీరు కంప్లీట్ గా ఫర్గివ్ చేశారు, బట్ దాన్ని వెళ్ళి దేవుడి ముందు కూడా మీరు ఫర్గివ్నెస్ అడగాలి. నేను ఇలా చేశాను, అది చెప్పుకోవడం చాలా గొప్పతనం. మన మిస్టేక్ ని, మన గ్రేట్నెస్ చెప్పుకోవడానికి మైక్ మీద, కానీ మైక్ మీద అదే మీరు చెప్పినట్టు మన సిన్స్ చెప్పడానికి ఈ మేకప్, ఈ డ్రెస్ ఏది పనికి రాదు. బికాస్ ఆన్ ద ఇన్సైడ్ ఇఫ్ యూ హావ్ డన్ సంథింగ్ రాంగ్. సో టు కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఐ థింక్ అది కూడా అన్ని రిలీజన్స్ లో ఉంది. ఈవెన్ గంగాలో వెళ్ళి డిప్ చేయడం ఈజ్ ఈక్వల్. బట్ సమ్ పీపుల్ ఓన్లీ అది ఫ్యాన్సీగా వెళ్ళి డిప్ చేసి వస్తారు అంతేగాని ఎవరికి చెప్పుకోరు. మనం దాంట్లో చెప్పుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అది నోరు తెరిసి నేను ఇది చేశాను అని చెప్పేది ఉంది కదా, దాట్ బ్రింగ్స్ హ్యూమిలిటీ అండ్ గట్స్ కూడా కావాలి. ఎంత ఓకే ఫాదర్ అయినా సరే మనం ఒక పర్సన్ కి చెప్తున్నాం, ఒక హ్యూమన్ బీయింగ్ కి చెప్తున్నాం, మనం ఆ దేవుడికి రీచ్ అవుతుందని నమ్ముతూ చెప్తున్నాం. అండ్ ఆ మనిషి కూడా దే హావ్ టేకెన్ అన్ ఓత్, దే విల్ నెవర్ డిస్కస్ ఎనీబడీస్ సిన్స్ ఎవర్, దే విల్ నాట్ రిపీట్. మళ్ళీ మిమ్మల్ని కలిస్తే కూడా దే విల్, అక్కడ మీరు బాక్స్ లోపల మాట్లాడింది బయట మీరు కలిసిన అది ఉండనే ఉండదు. It's never there. And during confession days, thousands of people come and confess. Before Easter, before Christmas, before all our feasts we confess. Before all our good days we confess. ఏదైనా వచ్చే ముందు ఆ క్లెన్జింగ్, జూయిష్ కల్చర్ నుంచి వచ్చింది అది. సో క్లెన్జింగ్ ఆఫ్ అవర్ సెల్వ్స్. ఏది కూడా పండగ చేసే ముందు ఫస్ట్ నీకు సారీ చెప్పే వాళ్ళకి సారీ చెప్పు, ఇట్స్ ఓకే అని చెప్పే వాళ్ళకి ఇట్స్ ఓకే చెప్పు, అన్ని సెటిల్ చేసి పండగ. కోపాలు పెట్టుకుని, గ్రజ్జులు పెట్టుకుని పండగ కాదు కదా. నాకు తెలిసి సగం మంది పండగ చేసుకోకూడదు అలా అయితే. yes, మన దాంట్లో అలా ఉంది. సో ఫర్ us half of the people పండగ చేసుకోకూడదు. So enjoy, celebrate your life only when you have forgiven everybody and you have asked forgiveness from everybody, you have asked forgiveness from God, then celebrate, then be happy. ఎవర్నో ఏడిపించి నువ్వు నవ్వుతున్నావు, ఎవరికో హర్ట్ చేసి నువ్వు హ్యాపీగా బ్రతుకుతున్నావు, ఎవరో తినాల్సింది లాగి నువ్వు తింటున్నావు, అండ్ మళ్ళీ దేవుడు నీకు బాగా చేయాలి, మంచి చేయాలని ఆలోచిస్తున్నావు. దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని దేవుడితో అడుగు. ఏ నూరుతో అడుగుతున్నావు? హక్కు లేదు, నీకు అడిగే హక్కు లేదు. దేవుడి దగ్గర అడిగే హక్కు ఎప్పుడు ఉందంటే నువ్వు ఇవన్నీ సెటిల్ చేయి, నీ సెటిల్మెంట్స్ అన్ని సెటిల్ చేసి అప్పుడు వచ్చి దేవుడి దగ్గర అడిగితే అప్పుడు దేవుడు కూడా నీకు ఇస్తారు. వాట్ యు డూ టు అదర్స్ గాడ్ డస్ టు యూ. సో దట్ ఈస్ సో అది అవన్నీ అయ్యేటప్పుడు మెనీ పీపుల్, ద హోల్ ప్యారిష్, ద హోల్ చర్చ్ విల్ కమ్ అండ్ కన్ఫెస్. బట్ దట్ టైమ్ ద ఫాదర్, దట్స్ వై వి కాల్ హిమ్ ద ఫాదర్. హీ ఈస్ లైక్ ద అవర్ ఫాదర్ విల్ నెవర్ కండెమ్ అస్. అవర్ డాడ్, మనం ఎన్ని మిస్టేక్స్ చేసి ఉంటాం చిన్నప్పటి నుంచి, గుర్తు పెట్టుకుంటారా? మళ్ళీ వచ్చి నువ్వు అలా చేసావు, నువ్వు సెకండ్ క్లాస్లో చెప్పరు. Same thing, that's why we call him our father, because he will not judge us, he will not condemn. For him his entire church, his parish is his children. Mana tappulu, mana manchidi chedu anni he will just accept you the way. That's why I say Roman Catholicism is more of an acceptance religion, which it's like an ocean, it accepts. Even any religion people are allowed in the church. ఇప్పుడు గోవా చర్చ్ లో కూడా ఎవరు రానివర్ అనేది లేనే లేదు కదా. యూ కెన్ ఓన్లీ నాట్ కన్జ్యూమ్ ద కమ్యూనియన్ బికాస్ యూ డోంట్ నో వై వీఆర్ కన్జ్యూమింగ్ ద కమ్యూనియన్. అది ఒకటి కాకుండా మిగతా ఏది కూడా ఇక్కడ రావద్దు, ఇది టచ్ చేయొద్దు, ఇక్కడ కూర్చోవద్దు అనేది కేథలిక్ చర్చ్ లో లేదు.